హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. 10th క్లాస్ పాప అంటే 10th క్లాస్ పిల్లలు ఉన్న ఇంట్లో ఎలా ఉంటుంది అనేది నాకు ఈ ఎగ్జామ్ వల్ల అర్థమైందనమాట. ఫస్ట్ ఎగ్జామ్ రోజు నేను లేనని నా కూతురు ఏడ్చింది. ఎందుకంటే నేను 10th ఎగ్జామ్స్ రాయలేదు, అందుకే నాకు అంతగా తెలియదు వాటి గురించి. ఇంకా నా కూతురు హిందీ ఎగ్జామ్ రోజన్నా నేను పోవాలి అని చెప్పి ఆ రోజు వర్షం పడింది. ఇంకా మంగళవారం రోజు ఆమె నాడ వదిలిపెట్టి వాళ్ళ ఫ్రెండ్స్కి అప్పచెప్పి ఇంకా అక్కడ బుక్ పట్టుకొని చదివేది ఇంటెలిజెంట్ నా కూతురే అనమాట. ఇంకా ఇంటికి వచ్చేసిన. ఇంకా తర్వాత మళ్ళీ అక్కడ నుంచి క్లాస్కి వెళ్ళినా. అయితే ఇది ఈరోజు ఉదయాన్నే ఎంత ఖాళీగా ఉంది మెట్రో, బట్ కూర్చోడానికి కాదు, నిలబడడానికి మాత్రమే. అదే నార్మల్ రోజులు కాదు, ఒక 8 దాటింది అంటే ఇంకా ఫుల్ అయిపోతారు. ఇంకా పోయేటప్పుడు ట్రాఫిక్ చూడండి, ఎవరి పనులలో వాళ్ళు బిజీ ఉంటారు కదా, అట్లనే అనిపిస్తుంది నాకు ఈ ట్రాఫిక్ను చూస్తే. ఉదయాన్నే ఎక్కడ పనులు అక్కడ, ఇళ్ళల్లో పనులకు పోయేవాళ్ళు, ఆఫీసులకు పోయేవాళ్ళు ఇంకా ఉంటారు కదా, ఇంజనీరింగ్స్. ఎవరి పని వాళ్ళకు ముఖ్యం, ఎవరి పని వాళ్ళకు గొప్ప కూడా. నాకు అది అనిపిస్తుంది. ఎవరు పోయేది వాళ్ళు పోతూనే ఉంటారు. ఇంకా ఇక్కడ మాది అయిపోయింది ట్రైనింగ్. అయితే వాళ్ళు అక్కడ ఇంటికి పోవడానికి రెడీ అవుతున్నారు అన్నమాట. హాయ్ చెప్పమంటే చెప్తున్నారు. ఇంకొకటి, సబ్స్క్రైబర్స్ రోజుకు ఒక్కరైనా వస్తున్నారు, చాలా సంతోషం. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నా వీడియోస్ కంపల్సరీ మీకు అంతో ఇంతో కొంచెమైనా నచ్చి ఉంటాయి కదా. నచ్చి ఉంటే కామెంట్ చేయండి, ఎలా ఉన్నాయి, అసలు కంటెంట్ ఏం చేయాలి. నేను మిషన్ కుడతా, బ్యూటిషియన్ చేస్తా, ఇంకా వంటలు చేస్తా, కానీ చేసేంత టైం లేదు. ఆ రెండిట్లలో ఏది కావాలి అనేది కామెంట్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.